కేసులో విచారణ కొనసాగుతోంది. రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును సిట్ విచారిస్తోంది. 2 రోజుల క్రితం ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి సిట్ ప్రశ్నించింది. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును ప్రశ్నిస్తున్నారు. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై వాంగ్మూలం రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును సిట్ విచారిస్తోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల పాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు కస్టోడియల్ ఎంక్వైరీ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 14 రోజుల కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజుతోటి పూర్తి అవుతుంది. అయితే చివరి రోజు విచారణ చాలా అంటే ఈరోజు విచారణ చివరి రోజు కాబట్టి మొత్తం నిందితులందరినీ కలిపి విచారణ జరపాలని సిట్ భావించింది. అందులో భాగంగా ప్రణీత్ రావు మినహా మిగిలినటువంటి నిందితులు, ఇందులో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతన్నను, మరోవైపు గతంలో మీడియా అధినేతగా పనిచేసినటువంటి శ్రవణ్ రావు, అందరినీ కలిపి విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం, ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను సైతం ఇప్పటికే విచారణ చేశారు. నిశాంత్ రావు యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన కూడా సిట్ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నటువంటి నిశాంత్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అయితే అతనికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా నిశాంత్ రావును విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు 2 రోజుల క్రితమే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నాడో, ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును కలిపి విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావు ముగ్గురిని కలిపి ప్రభాకర్ రావుతో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో సిట్ 9 మంది బృందంతో సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో కీలక అధికారిగా ఉన్నటువంటి రామగుండం సిపి అంబర్ కిషోర్ జా కూడా 2 గంటల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అంబర్ కిషోర్ జా వారి నిందితులందరినీ కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 14 రోజుల విచారణ తర్వాత ఈ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి అందజేస్తారు. సుప్రీంకోర్టు ఆ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత తదుపరి ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఒకవైపు అధికారుల పాత్రకు సంబంధించి విచారణ జరుగుతుంది, మరోవైపు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు ఆ ఫోన్లు కూడా కొంత డాటాను వాళ్ళు డిలీట్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులని కూడా విచారణ జరిపారు. మరోవైపు ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన కూడా ప్రశ్నించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. రైట్ ప్రవీణ్.